ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్తే, మాట్లాడదాం. విజయభాస్కర్ గారు, ప్రసాద్ గారు నమస్తే. మేడం నమస్తే, మీకు ప్యానెల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం చెప్పండి మేడం. ప్రసాద్ గారు, ఫస్ట్ హాఫ్ ముగిసింది, ఇంకా సెకండ్ హాఫ్ అనేది దద్దరిల్లుతోందనేది వాళ్ళ వాదన. అయితే సాయి కృష్ణ ఈ మిస్సింగ్ కేసులో మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్ గా వ్యవహరించలేదా? ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? చెప్పండి మేడం, చెప్పండి కంప్లీట్ చేయండి. ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అంటే మీరు ఆలస్యం చేయడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుని అనుకోవాలా? మేడం నేను ఒకటే అడుగుతున్నాను వైసీపీ నాయకులకి, వీళ్ళు ఎందుకు ఈ విధంగా హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారో నాకు అర్థమే కాలేదు అసలు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ విషయంలో గవర్నమెంట్ స్పందించినట్టు, ఈ ప్రభుత్వం స్పందించినట్టు ఏ ప్రభుత్వం స్పందించలేదు. ఒక రౌడీ షీటర్ చనిపోతే కూడా మానవ హక్కులకి ఎక్కడ భంగం వాటిల్లకూడదు. పోలీసుల వారి డ్యూటీ నేరస్తుల్ని పట్టుకోవటం, ఛార్జ్ షీట్ వేసి కోర్టు ముందు నిలబెట్టడం వరకే వాళ్ళ డ్యూటీ. మిగతా శిక్షలన్నీ కూడా కోర్టు వేసుకుంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్మింది కాబట్టి ఐజీ స్థాయిలో సిట్ వేసింది. సిఐకి తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించింది. సిఐని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించింది. ఒక ఐజీ స్థాయిలో సిట్ ఏర్పాటు చేసింది. వీళ్ళు అది వదిలిపెట్టేసినారు. ఈ విధంగా స్పందించింది, దాన్ని అభినందించాల్సింది పోయి ఒక కాపు యువకుడిని చంపేశారు అని చెప్పేసి ఇక అంబటి రాంబాబు గొగ్గోలు పెడుతున్నాడు ఒక 4 రోజులుగా. ఆ సాక్షి పేపర్లో ప్రతిరోజు హెడ్లైన్స్ అదే, కాపు యువకుడి కస్టోడియల్ డెత్ విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు, కాపు యువకుడు హత్య విషయంలో సంచలన నిజాలు, కాపు యువకుడు హత్య విషయంలో డెత్ విషయంలో విస్తుపోయే విషయాలు. అదేందో నాకు అర్థం కాదు. ఒక నేరస్తుడు చనిపోయినాడని చెప్పు, ఒక యువకుడు చనిపోయినాడని చెప్పు, ఇంకొకటి చనిపోయాడని చెప్పంటే ఒక మాటికి కాపు యువకుడు కాపు యువకుడు కాపు యువకుడు. వీళ్ళకి ఏదో పెద్ద కాపుల పైన ప్రేమ ఒలికిపోయినట్టు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా, ఇదే రాయలసీమలో 52, 51 అసెంబ్లీ సీట్స్ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కాపులకి ఎంతమంది బలిజలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు అంత ప్రేమ ఉంది కదా కాపుల పైన, ప్రేమ ఉంది, పొర్లిపోతుంది కదా. డబ్బా ఎందుకు అరుస్తున్నారు? విజయభాస్కర్ గారు మీరు మాట్లాడినప్పుడు ఓపికగా విన్నా, వినే శక్తి లేదా మీకు? వినే శక్తి లేదా, ఓపిక లేదా? ఇప్పుడు వినండి, డోంట్ ఇంటరప్ట్. ఇది సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. నేను సబ్జెక్ట్ కన్ఫైన్ అనే మాట్లాడతాను. మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తా. ఎందుకు ఊరికే రెచ్చిపోతున్నారు? కాపుల పైన ప్రేమే ఉంటే రాయలసీమలో ఎంతమంది కాపులకి బలిజలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు? ఇంకా మీరు చెప్పండి. ఇంకా మీరు అడిగారు కదా అదేదో ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదని చెప్పి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది వారం క్రితమే. ఈ రోజే కోర్టుకి పిటిషన్ వేశారు. సిఐ నాగరాజన్ మా కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేయండి, 12 రోజులు పోలీస్ కస్టడీ కావాలి, మేము ఇంకా విచారణ చేస్తున్నామని. ఇన్వెస్టిగేషన్ ఇంకా పోతా ఉంది, మూసేయలేదు ఇన్వెస్టిగేషన్. అయ్యా కాగితాలు ఎత్తి పట్టుకొని పెట్టండి, మేము చూసినామంటే కాగితాలు మస్తుగా ఉన్నాయి మా దగ్గర కూడా. ఆ కాగితాలు ఎట్టి చూపించేది కాదు అయ్యగారు, ఆ కాగితాలు ఎట్టి చూపిస్తే ఏం వచ్చేది లేదు. మా దగ్గర కట్టుంది. వినండి, ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి అయిపోలేదు. సిఐ నాగరాజుని పోలీస్ కస్టడీకి సిట్ కస్టడీ కావాలని చెప్పి ఈరోజు పిటిషన్ వేశారు. ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కాల్చాడు, ఎప్పుడు చంపాడు, ఏం కథను ఇంకా నిజాలు బయట రావాలా. బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక నిందితుడిని నేరస్తుని అరెస్ట్ చేసిన 24 గంటలు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి 24 గంటల్లో ప్రాథమికంగా విచారించి రిమాండ్ రిపోర్ట్ మార్జినలీ నోటీస్ అక్యూజ్డ్ తో వేసినారు. ఈ లోపల మీరు ఇట్లా కాగితాలు చూపించేది ఇట్లా అనేది నాకు అర్థం కాదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలే, జరుగుతా ఉంది. నేను అడిగేది ఒకటే విషయం, వినండి. ఒక కాపు యువకుడు అని అంటున్నారు కదా, ఆ పిల్లోడు నేర చరిత్ర ఉండే పిల్లోడు చనిపోయినాడు, చంపేబడ్డాడు అనుకుందాం, చంపబడ్డాడే నిజం. జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా వెళ్ళి పరామర్శించి ఏదో ప్రేమ ఒలకపోసారు కదా, రాజకీయ లబ్ధి కోసమే కదా. ఇదే నీ కోసం పోరాటం చేసి తన కులం పేరే మార్చుకున్నాడు కదా, పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు కదా.
ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో పాపం అనారోగ్యంతో ఉంటే ఆయన కనీసం పరామర్శించి ఓదార్చి నేనున్నాను నీకు నేను అంటగా ఉన్నానని ఆయనకేమి చెప్పాడా? వాళ్ళ కూతురు నిన్న మొన్న పోస్ట్ పెట్టింది, మా నాయన్ని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డిని. ఒక పక్క కాపులకు పెద్ద లాంటి పద్మనాభం గారు ఆడ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, ఆయన పట్టించుకోలేదు.